వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. మరి టెట్ ఎగ్జామ్ ముగిసింది, రిజల్ట్ రావడం అనేది మిగిలింది. మనకి తొందరలోనే రిజల్ట్ కూడా ఫాస్ట్గానే ఇస్తారు. అయితే 24న మాత్రం కీ ఇవ్వబోతున్నారు. టెట్కి సంబంధించి మనకి 74% అటెండ్ అయినట్టు తెలుస్తుంది మొత్తం టెట్ ఎగ్జామ్కి. అయితే ఇక్కడ ఈ నెల 24న ప్రిలిమినరీ కీని రిలీజ్ చేస్తామని టీజీ టెట్ చైర్మన్ అయితే తెలియజేశారు. మరి వాళ్ళ డిఎస్సికి సంబంధించి కూడా ఒక లేటెస్ట్ అప్డేట్ మనం ఈ నెలలో చూడొచ్చు. మరి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక మీరు టెట్ మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఏం చెప్తున్నారంటే ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు పూర్తి ఆధారాలతోటి ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ ఉంది, schooledu.telangana.gov. అనే వెబ్సైట్ లింక్ ద్వారా వెబ్సైట్ లింక్ ద్వారా మీ ఆబ్జెక్షన్స్ అయితే మీరు పోస్ట్ చేయొచ్చు. ఈ నెల 2న ప్రారంభమైన టెట్ పరీక్షలు మనకి సోమవారం అంటే 20 జనవరితో ముగియడం అనేది జరిగింది. 2,75,753 మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2,05,272 మంది అయితే మనకి ఇక్కడ అటెండ్ అయినరు. పేపర్ 1కి 69,476 మంది అటెండ్ అయితే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్లో 69,390 మంది అటెండ్ అయినట్టు మన గణాంకాలు చెప్తున్నాయి. ఈ నెల కూడా సేమ్ అదే ఇవ్వడం జరిగింది. ఇక డిఎస్సికి సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్పై ఉత్కంఠ అంటే ఒక హెడ్డింగ్తో సబ్ హెడ్డింగ్తో మనకు కనిపిస్తుంది. డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతి సంవత్సరం 2 సార్లు టెట్ జరుపుతామని ప్రకటించింది. 2 సార్లు కండక్ట్ చేశారు మనకి టెట్. అంటే 2024లో మనకు 2వ టెట్ కూడా జరిపింది. డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకు జాబ్ క్యాలెండర్ ప్రకారం అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేస్తామని, ఏప్రిల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని ప్రకటించింది. అయితే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ అంశము ఆలోపు తేలుతుందా అనే దాని మీద సందిగ్ధం నెలకొంది. వర్గీకరణపై స్పష్టత రాకుంటే నోటిఫికేషన్ జారీ చేస్తారా అనే ప్రశ్నలు అయితే ఇక్కడ ఉత్పన్నమవుతున్నాయి. ఇక విద్యాశాఖ వర్గాలు ఏమంటున్నాయంటే వర్గీకరణ విషయాలు తేలే వరకు ఉద్యోగ ప్రకటన జారీ చేయడం కష్టమే అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఇక రాబోయే డిఎస్సిలో ప్రభుత్వం 6,000 పోస్టుల్ని భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించింది. మరి వర్గీకరణ అంశము ఎప్పటిలోపు తేలుతుంది మనకి అనే దాని మీద కొంత ఉత్కంఠ ఉంది. నిజానికైతే మనకి మొత్తం నోటిఫికేషన్లు అయితే ఇప్పుడు ఆపివేస్తున్నట్టే ప్రభుత్వం ప్రకటించింది. రీసెంట్గా కూడా మనకు టీజీపీఎస్సీ చైర్మన్ ఏమిచ్చాడంటే అనౌన్స్మెంటు మే 1 అంటే ఏప్రిల్ 30 తర్వాతనే నోటిఫికేషన్లు ఉంటాయి, ఆ లోపు ఏముండవు అని అక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే అప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ మీద కూడా క్లారిటీ వస్తుంది. పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్లకు రిజల్ట్స్ క్లియరెన్స్ అయిపోతాయి. ఫ్రెష్ నోటిఫికేషన్స్ మే నుంచి స్టార్ట్ చేస్తామని టీజీపీఎస్సీ ఒక స్ట్రాటజీగా ముందుకెళ్తున్నట్టు మనకు అర్థమవుతుంది. మరి డిఎస్సిది కూడా దాంతో లింక్ అయి ఉన్నట్టే మనం భావించాలి. ఎందుకంటే వర్గీకరణ తేలకుండా నోటిఫికేషను ఇవ్వడం అనేది మరి సాధ్యం కాకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. మరి ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చినట్టు మిగతా నోటిఫికేషన్లు అన్నీ కూడా కొంత ముందుకైతే వెళ్తున్నాయి కాబట్టి వాటితో పాటు డిఎస్సి కూడా ముందుకు జరిపే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాకపోతే అభ్యర్థులు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం అయితే లేదు. మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీకు డెఫినెట్గా ఈరోజు కాకుండా రేపైనా నోటిఫికేషన్ అయితే డెఫినెట్గా వస్తుంది. కొంత ఆలస్యం కావచ్చు నోటిఫికేషన్ విషయంలో. మీ ప్రిపరేషన్ అనేది ఎవ్రీ డే మీరు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ అనుకొని మీరు ప్రిపేర్ కండి. కొంచెం ముందుకెళ్తే ముందుకు వెళ్ళొచ్చు వర్గీకరణ విషయంలో. కాబట్టి డిలే నోటిఫికేషన్లు అన్నీ కూడా ముందుకెళ్తున్నాయి కాబట్టి దాంతోపాటు డిఎస్సి కూడా మనకి ముందుకు వెళ్ళే అవకాశాలు అయితే కొంత మనం కనిపిస్తున్నాయి ఈ వార్తల ద్వారా. ఒకవేళ గవర్నమెంట్ ఏదైనా నిర్ణయం తీసుకొని ఎమర్జెన్సీ కింద టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా ఓవర్కమ్ చేసి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే కూడా మరి ఇచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి అభ్యర్థులు దేనికైనా మీరు సిద్ధంగా ఉండండి. నోటిఫికేషన్ రావడం మాత్రం ఖాయం, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే అన్ని టీచర్ పోస్టులు ఎప్పటికప్పుడు ఫిలప్ చేయాలని ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో కూడా దాన్ని మెన్షన్ చేసింది. కాబట్టి నోటిఫికేషన్ రాకుండా ఉండడం అనేది అసాధ్యం అండి. కాబట్టి ఎవరైతే టెట్ రాసిన వాళ్ళు, టెట్ మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు డిఎస్సి కోసం అయితే సీరియస్గానే ప్రిపేర్ కండి. ఇక పోస్టుల సంఖ్య అటు ఇటు ఎన్ని ఉంటాయని మనకు కొద్ది రోజులలో క్లారిటీ వస్తుంది. దీని మీద కూడా మీకు ఇంపార్టెంట్ నోట్స్, అప్డేట్స్ ఏమున్నా కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.